గవర్నమెంట్ యొక్క పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అన్నిటికి సంబంధించి 2025లో అమల్లో ఉండబోయే లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ని రిలీజ్ చేశారు. ఈ రేట్స్ అని క్వార్టర్లీ అప్డేట్ అవుతుంటాయి. సో ఏప్రిల్, మే, జూన్ 2025 క్వార్టర్లో ఇదే రేట్స్ అప్లై అవుతాయి అనే విషయం కన్ఫర్మ్. ఈ వీడియోలో మనం ఈ లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రమే కాదు, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి డీప్ గా డిస్కస్ చేస్తాం. ఈ స్కీమ్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కీమ్ లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే విషయాన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తున్నా ఈ వీడియోని ఎండ్ వర్క్ చూడండి, మిస్ చేయకుండా. ఎందుకంటే వీడియో చివరిలో మేము మా ఒపీనియన్ కూడా షేర్ చేస్తాం. మీరు ఈ స్కీమ్ ని కన్సిడర్ చేయాలా లేదా అనేది క్లియర్ అవుతుంది. ఈ స్కీమ్ ని బెటర్ గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మేము టోటల్ 6 కీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నాం. ఈ స్కీమ్ యాక్చువల్ గా ఏమిటి, ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు చేయలేరు, 2025లో ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత, మినిమం లాకింగ్ పీరియడ్ ఈ స్కీమ్ లో ఎంత ఉంటుంది, ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే ఏం జరుగుతుంది, ఫైనల్ క్వశ్చన్ మీ సిచ్యువేషన్ లో ఈ స్కీమ్ సూట్ అవుతుందా లేదా. మొదటిగా మనం పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ అంటే ఏమిటో విషయం తెలుసుకుందాం. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ పేరులోనే ఉన్నట్టు దీని పనితనం కూడా అలాగే ఉంటుంది. మీరు ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దానికి బదులుగా ప్రతి నెల మీకు ఒక ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ రిజర్వ్ చేస్తారు. ఊహించుకోండి, మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేశారు పోస్ట్ ఆఫీస్ లో 5 years లాకిన్ తో. అప్పుడు మీరు ప్రతి నెల సుమారుగా 5,500 నుంచి 5,700 వరకు ఫిక్స్డ్ ఇన్కమ్ పొందుతారు. ఈ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం వీడియోలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 5 years మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 5 years తర్వాత మీరు ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేసిన 9 lakhs అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ఇదే ఎంఐఎస్ స్కీమ్ ఒక పనితనం. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న స్కీమ్స్ అన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క కంట్రోల్లో ఉంటాయి. అందుకే ఇక్కడ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ 0 అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఇది ఎఫ్డి కన్నా ఇంకా సేఫర్ అని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఎఫ్డిలో మాక్సిమం 5 lakhs అమౌంట్ కి మాత్రమే ఆర్బీఐ గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ ఎంఐఎస్ స్కీమ్ లో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా ఫుల్ అమౌంట్ కి ఇండియా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఇంకా ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే ఇండివిజువల్ గా మీరు ఇది వరకు 4.5 lakhs మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు అనే రూల్ ఉండేది. బట్ 2023 నుంచి ఇది పెంచి 9 lakhs చేశారు. జాయింట్ గా హస్బెండ్, వైఫ్, పేరెంట్, చైల్డ్ ఇలా కలిస్తే మాక్సిమం లిమిట్ 15 lakhs ఉంటుంది. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ 1500 మాత్రమే. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు, కానీ ఆ వ్యక్తి పేరు మీద మాక్సిమం 9 lakhs మించి ఉండకూడదు. ఎగ్జాంపుల్ గా మీరు మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి 5 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ తర్వాత మీ స్పౌస్ తో కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుని 4 lakhs ఇన్వెస్ట్ చేశారంటే ఈ టోటల్ లిమిట్ అన్నది 9 lakhs గానే కౌంట్ అవుతుంది. 5 lakhs ఫ్రమ్ యువర్ ఇండివిజువల్ అకౌంట్, 4 lakhs ఫ్రమ్ ద జాయింట్ అకౌంట్. అంటే మీరు మీ పేరుతో 9 lakhs మించి ఇన్వెస్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్, ఈ స్కీమ్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా ఎనీవన్ కెన్ ఇన్వెస్ట్? ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐస్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయలేరు. అలాగే మినిమం వయసు 10 years ఉండాలి. మీ వయసు 10 ఏళ్ల కన్నా తక్కువ అయితే మీ పేరెంట్స్ లేదా గార్డియన్ వాళ్ళు మీ బిహాఫ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మీ ఏజ్ ఆల్రెడీ 10 years అయితే మీరు మీ పేరు మీద డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఒకవేళ 10 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య ఉన్న మైనస్ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 18 years ఏజ్ కంప్లీట్ అయ్యే వరకు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయలేరు. నెక్స్ట్ 18 years అయ్యాక మాత్రమే అకౌంట్ ను మైనర్ నుంచి రెగ్యులర్ అకౌంట్ కి కన్వర్ట్ చేసి విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ కన్వర్షన్ ప్రాసెస్ కోసం పోస్ట్ ఆఫీస్ కి ఫిజికల్ గా వెళ్ళాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్, ఈ స్కీమ్ లో యాక్చువల్ గా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. లెట్స్ లుక్ ఎట్ ద రీసెంట్ హిస్టరీ. స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. లాస్ట్ 5 to 6 years డేటా ప్రకారం పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్ ఒకసారి అక్టోబర్ 2017 లో 7.5% టచ్ చేసింది. అప్పటి నుంచి మోస్ట్లీ 6% to 7% రేంజ్ లోనే ఫ్లక్చుయేట్ అవుతుంది. జాన్ 2023 నుంచి కన్సిస్టెంట్ గా 7.4 ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఈ 2025 ఫస్ట్ క్వార్టర్ జాన్, ఫిబ్రవరి, మార్చ్ పీరియడ్ కి గవర్నమెంట్ 7.4 రేట్ ని కంటిన్యూ చేసింది. అండ్ సేమ్ ఫర్ సెకండ్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ పీరియడ్ కూడా సేమ్ రేట్ అప్లై అవుతుంది. ఇప్పుడు కొన్ని డౌట్స్ రావచ్చు. ఎఫ్డీలు 8% లేదా 9% ఇస్తుంటే ఎందుకు 7.4% ని మనం కన్సిడర్ చేయాలి? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. బట్ మీకు తెలుసా, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ అంటే యూజువల్లీ హయ్యర్ రిస్క్ కూడా ఉంటుంది. ఏ బ్యాంక్స్ 8% లేదా అంతకన్నా ఎక్కువ ఆఫర్ చేస్తుంటే అవి మోస్ట్లీ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అయి ఉంటాయి. అంటే అవి కూడా 5 lakhs వరకే ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుంది. కానీ పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా గవర్నమెంట్ ఫుల్ అమౌంట్ కి 100% గ్యారంటీ ఇస్తుంది. అంటే మీ మనీ కంప్లీట్లీ సేఫ్ గా ఉంటుంది అండర్ గవర్నమెంట్ ప్రొటెక్షన్. మీరు ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ ని మేజర్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఎఫ్డి రేట్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళ ఎఫ్డీలు 6.5 నుంచి 7% రేంజ్ లోనే ఉంటాయి. అంటే మనం ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే పోస్ట్ ఆఫీస్ ఎంఐస్ ఒక 7.4 రేట్ అనేది
అనేది చాలా క్వైట్ డీసెంట్. ఇక్కడ ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్ ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ మీకు వచ్చిన బ్యాంక్ 10% లేక అంతకన్నా ఎక్కువ అమౌంట్ ని ఆల్రెడీ డిడక్ట్ చేసి ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రెమిట్ చేస్తుంది. బట్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ లో మంత్లీ ఇంట్రెస్ట్ మీద ఎటువంటి టీడీఎస్ ఉండదు. సో ఇన్కమ్ లో స్లాబ్ లో ఉన్న వాళ్ళకి ఇది సూపర్ బెనిఫిషియల్. మీ ఇన్కమ్ మినిమం ట్యాక్స్ స్లాబ్ కన్నా తక్కువ ఉంటే బ్యాంక్ ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ మీద ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ అయిపోతుంది. దాంతో మీకు యాక్చువల్ గా ట్యాక్స్ పడకపోయినా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిఫండ్ ఫైల్ చేయాలి. ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ లో టీడీఎస్ డిడక్ట్ చేయరు. సో అన్నెసెసరీగా రిఫండ్ ప్రాసెస్ ఉండదు. లైఫ్ బికమ్స్ బిట్ ఈజీ. అండ్ అఫ్ కోర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అప్లికబుల్ అయితే ఎఫ్డి అయినా పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ అయినా మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఇవి రెండు కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్ లోకే వస్తాయి. చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఒకసారి పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతే మన ఎంఐఎస్ అకౌంట్ లో కూడా అప్డేట్ అవుతుందా? ఆన్సర్ నో. మీరు ఇన్వెస్ట్ చేసిన రోజున పోస్ట్ ఆఫీస్ లో ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, సపోజ్ 7.4 రేట్ అయితే అదే రేట్ నెక్స్ట్ 5 years వరకు లాక్ ఇన్ అయిపోతుంది. అంటే పోస్ట్ ఆఫీస్ తర్వాత రేట్ పెంచినా లేదా తగ్గించినా మీ ఎగ్జిస్టింగ్ ఎంఐఎస్ డిపాజిట్ కి అది ఎఫెక్ట్ అవ్వదు. అంటే మీ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిపాజిట్. ఇప్పుడు మనం ఎంఐఎస్ క్యాలిక్యులేటర్ చూద్దాం. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ క్యాలిక్యులేటర్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 lakh తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 7.4%, లాక్ ఇన్ పీరియడ్ 5 years, మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 600 రూపీస్. అదే మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5 lakhs అనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 7.4 రేట్, సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 3000 రూపీస్ పర్ మంత్. అదే మనం 9 lakhs తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 7.4%, సో మంత్లీ ఇన్కమ్ 5550 రూపీస్ యాజ్ ఆన్ టుడేస్ రేట్. ఇప్పుడు మనం లాక్ ఇన్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ లో మీరు ఎప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయలేరు. ఒక సంవత్సరం లోపు ఎంత ఎమర్జెన్సీ అయినా సరే విత్డ్రా చేయలేరు. మీరు 1 to 3 years మధ్యన విత్డ్రా చేస్తే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పైన 2% పెనాల్టీ ఉంటుంది. అదే మీరు 3 to 5 years మధ్యన విత్డ్రా చేస్తే పెనాల్టీ 1% కి రెడ్యూస్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ గా చూద్దాం, మీరు 2 lakhs అమౌంట్ ఇన్వెస్ట్ చేసి 2 years తర్వాత విత్డ్రా చేయాలనుకుంటే 2% ఆఫ్ 2 lakhs అంటే 4000 పెనాల్టీ డిడక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ లాక్ ఇన్ గా మంచి స్ట్రక్చర్ తో వస్తుంది. సడన్ విత్డ్రాల్ కి డిస్కరేజ్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. మీ ఎంఐఎస్ అకౌంట్ 5 years కంప్లీట్ అయ్యాక కూడా ఒకవేళ మీరు విత్డ్రా చేయడం మర్చిపోతే లేదా డిలే చేస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి 2 years వరకు అడిషనల్ గా సింపుల్ ఇంట్రెస్ట్ 3% to 4% ప్రొవైడ్ చేస్తారు. ఆ 2 years కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు విత్డ్రా చేయకపోతే ఆపై మీ అకౌంట్ కి ఇంట్రెస్ట్ రావడం కంప్లీట్లీ స్టాప్ అవుతుంది. అయినా కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్ సెక్యూర్ గా ఉంటుంది, దానిలో ఏమీ పోదు. ఇప్పుడు ఒక ఇమోషనల్ బట్ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి పేరు మీద అకౌంట్ ఉండి వాల్ ఎక్స్పైర్ అయితే నామినీ లేదా లీగల్ హైర్ కి ఫుల్ అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రిటర్న్ అవుతుంది. అదే జాయింట్ అకౌంట్ లో 2 people ఉండి ఒకరు మరణిస్తే ఆ జాయింట్ అకౌంట్ ఆటోమేటిక్ గా సింగిల్ అకౌంట్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ మిగిలి ఉన్న అకౌంట్ హోల్డర్ స్కీమ్ ని సేమ్ స్ట్రక్చర్ తో కంటిన్యూ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ మారదు, టర్మ్స్ మారవు. ఇప్పుడు అల్టిమేట్ క్వశ్చన్, ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా? చూడండి, మీరు ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే చూసి కంపేర్ చేస్తే బ్యాంకులు కూడా కొన్ని 5 years ఎఫ్డీలకి 7.1 లేదా 7.2 ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంకులు 6.85 లేదా 6.9 రేంజ్ లోనే ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి. అదే సీనియర్ సిటిజన్ అయితే వాళ్ళకి ఎఫ్డి మీద 7.5 లేదా 7.6 వరకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. బట్ హియర్ ద రియల్ క్యాచ్, ఈ 5 year ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండవు. సో ట్యాక్స్ అడ్జస్టెడ్ రిటర్న్ ఎఫ్డీలతో కుదిరితే బాగుండేది అని ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఫాల్ అండర్ 30% ట్యాక్స్ స్లాబ్. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ ఎఫ్డీలో 5 lakhs వరకు మాత్రమే ఆర్బీఐ గ్యారంటీడ్ ఉంటుంది. దాని తర్వాత అమౌంట్ మీద ఎటువంటి సెక్యూరిటీ లేదు. కాబట్టి మీరు 5 lakhs వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎఫ్డి బెటర్ గా వర్క్ చేస్తుంది. బట్ అదే మీ ఇన్వెస్ట్మెంట్ మోర్ దెన్ 5 lakhs అయితే దెన్ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ అనేది డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లెట్స్ బి రియల్, ఇంట్రెస్ట్ రేట్ ఒకటే మనం చూడకూడదు. చాలా మందికి మెయిన్ గోల్ ఇస్ మినిమం రిస్క్, జీరో టెన్షన్, ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్. సో మీరు కూడా అదే కేటగిరీలో ఉన్న వ్యక్తి అయితే పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ ఈజ్ ఏ సాలిడ్ ఆప్షన్ ఫర్ యూ. అయితే ఇక్కడ ఒక వార్నింగ్ ఉంది, మీ ఎంటైర్ కార్పస్ ని దీనిలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్స్టెడ్ డివైడ్ చేయండి బేస్డ్ ఆన్ రిస్క్ అపెటైట్. జీరో రిస్క్ పోర్షన్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అదే ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ లో పెట్టొచ్చు. అక్కడ మీరు పీస్ ఆఫ్ మైండ్ తో ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చివరిగా చూస్తాం ఈ స్కీమ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని. మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఎంఐఎస్ ఫామ్ తీసుకోవాలి. ఆ ఫామ్ తో పాటు 2 passport సైజ్ ఫోటోస్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అటాచ్ చేయాలి. ఫామ్ లో మీరు నామినీ నేమ్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అలాంగ్ విత్ దిస్ మీరు చెక్ లేదా క్యాష్ ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ ని మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఫైనల్ సబ్మిషన్ మాత్రం ఫిజికల్ గా పోస్ట్ ఆఫీస్ లోనే చేయాలి. సో
ఇదంతా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మేము ఎంతవరకు తెలుసుకున్నామో, ఎంత రీసెర్చ్ చేసామో అన్ని పాయింట్స్ మీ ముందు పెట్టాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి, మాకు మోటివేషన్ ఉంటుంది. ఆల్వేస్ గుడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఒకరికి ఎఫ్డి సూట్ అవుతుంది, ఒకరికి ఎంఐ సూట్ అవుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ మీ బాలా సైనింగ్ ఆఫ్.